హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఏంటబ్బా ఏదో సడన్ ట్రిప్ అనేసింది, చూస్తే ఎక్కడికో వచ్చేసిందని అనుకుంటున్నారా? ఎస్, నేను వచ్చేసి ఇప్పుడు అరుణాచలంకి వచ్చేసామన్నమాట, తమిళనాడులో ఉండే అరుణాచలంకి. అండ్ ఇది వచ్చేసి ట్రిప్ నాకు చాలా అంటే చాలా మెమరీస్ని ఇచ్చింది అండ్ కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ కూడా ఇచ్చింది అనమాట. అండ్ మీరే చూస్తారు ఈ వీడియో అంతా మేము ఎలాగ అంత ఎక్స్పీరియన్స్ అయ్యామో అనేది. సో వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. మన సైడ్ అయితే అరుణాచలం అని అంటాము, కానీ తమిళనాడులో అయితే తిరువన్నమలై అని అంటారనమాట. కొట్టి కొట్టి గట్టిగా అట్లా ఫైన్. సో మేము బెంగళూరు నుంచి ఇంకా నైటే బస్కి వెళ్ళిపోయామన్నమాట ఆ రోజే. అండ్ నెక్స్ట్ డేకి రీచ్ అయిపోయాము మార్నింగ్ 5కి అలాగా. సో అక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడే స్నానాలు అంతా చేసే లోపల ఒక 6 అయింది. సో ఇంకా టెంపుల్ దగ్గరికే వచ్చేసి అక్కడ ఫస్ట్ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందే ఇలాగా కొబ్బరికాయ కొట్టేసుకొని స్టార్ట్ అవుతాం. అండ్ గిరి ప్రదక్షిణ అంటే టోటలీ అంటే ఇప్పుడు గోపురం ఉంది కదా, అక్కడ మేము కొబ్బరికాయ కొట్టాం కదా, ఆ గోపురం నుంచి చుట్టూ ఇట్లా రోడ్ ఉంటుంది అనమాట. సో మనం చుట్టూ ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది, అదంతా వాక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ మధ్య మధ్యలో ఇలాగ టెంపుల్స్ కూడా వస్తాయి. అండ్ ఆ టెంపుల్స్ మాత్రం ఎంత బాగా కట్టారంటే కొన్ని చూస్తే అసలు ఇన్ని టెంపుల్స్ ఎలా కట్టారబ్బా, ఎంత మంచిగా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మేము ఇప్పుడు ఆ గోపురం చుట్టూ తిరుగుతాం కదా, ప్రదక్షిణ చేస్తాం కదా, దాన్ని గిరి ప్రదక్షిణ అంటారు అనమాట. సో గైస్, అది వచ్చేసి రాజగోపురం అనమాట. అక్కడ నుంచి మేము తిరిగి ఒక 3 టెంపుల్స్ అయితే కవర్ చేసాం ఇప్పటికి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ మేము స్టార్ట్ చేసి ఒక 10 అట్లా అంటే 20 మినిట్స్ అయిందంటే స్టార్ట్ చేసి. నేర్లో ఒక 5-6 అవర్స్ ఉంటుందంటే ఈ జర్నీ. మేము వచ్చేసి నార్మల్గా తిరుపతిలో ఉంటుంది కదా అట్లా ఉంటుంది అనుకున్నాం. అట్లేం లేదు, నార్మల్ మెయిన్ రోడ్ చూపించే పక్కన అట్లా. సో ఇట్లా మెయిన్ రోడ్ ఉంటుంది అనమాట. నార్మల్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. లిటరలీ నో ఐడియా, జీరో కనుక్కొని వెళ్తూ ఉన్నాం అనమాట. సో అంతా తెలుసుకున్న తర్వాత మేము ఏమైనా మిస్టేక్ చేస్తే మేము చెప్తాము. సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు చేయకుండా ఉంటే బెటర్ అనమాట. సో నా బొట్టు చూసి భయపడకండి, ఇంకా పెరుగుతూ ఉంటే ఒక్కొక్క టెంపుల్ వచ్చే కొద్దీ ఒక్కడొకటి యాడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో లెట్స్ కంటిన్యూ. ఇంకా అర్లీ మార్నింగే కాబట్టి మాకు కొంచెం ఎండ అట్లంతా లేదు. సో తొందరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అనమాట. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం అనమాట. చూద్దాం. సో గైస్, ఆ స్టాచ్యూ దాటిన తర్వాత ఇలాగ ఒకటే రోడ్ అనమాట. నియర్లీ 14 కిలోమీటర్స్ అరౌండ్ అలా ఉంటుందంట. సో ఎంత తొందరగా వెళ్ళదు అంత తొందరగా వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలాగో ఇంక చెప్పులు లేకుండా నడవాలి కాబట్టి ఎవరికైనా అంతగా అలవాటు లేని వాళ్ళు ఉంటే నార్మల్గా సాక్స్ వేసుకొని నడుస్తున్నారు చాలామంది. సో మీరు ప్రిఫర్ చేయొచ్చు. మాకు అవన్నీ తెలియక నేను తెచ్చుకోలేదు. అంటే ఉన్నా కూడా నేను ఇలా తీసుకొని అనుకోండి, అది వేరే విషయం. సో మీరు మీ సేఫ్టీ కోసం తెచ్చుకున్నాను, తెచ్చుకోవచ్చు. ఎందుకంటే 14 కిలోమీటర్స్ కదా, అది నార్మల్ రోడ్డు, అందుకనమాట. సమ్మర్ కాబట్టి సూర్యుడు రాకముందే కవర్ చేసేసేయాలి అని అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఇక్కడ మనకు ఒక బోర్డు కనపడుతుంది కదా అక్కడ. సో అది వచ్చేసి మనం కరెంట్లో ఎక్కడ ఉన్నాము, ఏ టెంపుల్ దగ్గర ఉన్నామని చెప్తుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది ఎన్ని కిలోమీటర్స్ మన బ్యాలెన్స్ ఉంది, ఇంతవరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో అలాగని. సో ఇలాగ టెంపుల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ లోపల వీడియో తీయడానికి అలో అంతగా ఉండదు కాబట్టి నేను బేసిక్లీ లోపల అంతా చూపలేదు, జస్ట్ బయట మాత్రమే ఇలా చూపిస్తున్నాను అనమాట. ఆ మ్యాప్ తర్వాత చూసుకుంటే మేము వచ్చేసి 2 కిలోమీటర్స్ నడిచినాం అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 6:50 అవుతుంది. అంటే ఒక 40 మినిట్స్కి 2 కిలోమీటర్స్ నడిచినాం. 40 మినిట్స్కి 2 కిలోమీటర్స్ నడిచినాం. అంటే 20 మినిట్స్కి 1 కిలోమీటర్ నడుస్తున్నాం. చాలా స్లోగా వచ్చినాం గైస్ మేమైతే. అవునా? నాకు గ్రేట్ అనిపించింది. ఓకే, సో చూడాలి. సో పొద్దున్నే ఇంకా దీంతో స్టార్ట్ చేసినాం అనమాట. ఎట్లా కొంచెం ఫిట్గా అనిపిస్తాం కాబట్టి, హెల్తీగా ఉండాలి కాబట్టి ఇది ఫస్ట్. తర్వాత ఇంకా ఉన్నాయి. సో ఇంకా మా తిండి స్టార్ట్ అయింది కదా, ఫస్ట్ వచ్చేసి దీంతో స్టార్ట్ చేస్తాము. తర్వాత చూడాలి.
నార్మల్గా మనకు రాసులు ఉంటాయి కదా, అవి వచ్చేసి 12 ఉంటాయి కదా. సో అట్లా ఇక్కడ 12 లింగాలు ఉంటాయంట. కానీ నార్మల్గా 8కి మాత్రమే టెంపుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ది. యాక్చువల్లీ దీని లోపల మొత్తం రాశారు ఏ రాశికి ఏ టెంపుల్ స్పెసిఫిక్ అని అట్లా రాశారనమాట. సో అట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒక్కొక్క దానికి టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి. భయపడకు తీస్తా చూడు, జూమ్ చేసి మొత్తం కవర్ చేస్తా. హాయ్ డియర్. చూడకట్లా సిగ్గుపడతా. These guys are feeding them. So అవి రావట్లేదు గైస్. బట్ వాటికి భయం అయింది వీళ్ళని చూసి రావట్లేదు అన్నట్టు. మేము మంచోళ్ళమే, రండి తిందురు. మేము మిమ్మల్ని నమ్మమంటున్నాయి. ఓకే ఎనీహౌ ఫైన్. అక్కడ వేసేయండి, వస్తాయి వచ్చి తింటే వేసేయండి, రావు. మాకు నమ్మకం లేదు దొర అంటున్నా డియర్స్. తినేస్తున్నాయి గైస్. గైస్ నా క్యారెట్ తింటుండే గైస్. ఇంకోటి సిరింది గైస్, అది కూడా తినేసింది. సో ఫైనలీ నమ్మింది అన్నట్టు. వచ్చింది అనుకో, చెడు కూడా మీకు అది. కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ వచ్చేసి ఇలాగా ఫ్రీ ఫుడ్ పెడుతున్నారనమాట. బేసిక్లీ అంటే మనం కావాలంటే ఇక్కడ అన్నదానం చేయొచ్చు అండ్ అక్కడ రాపియచ్చు కూడా. అక్కడ వాళ్ళు కూర్చున్నారు కదా టేబుల్ దగ్గర. సో మనం కావాలంటే మనీ కూడా కొంచెం రాపియచ్చు. సో ఇలా చాలా మంది నడుచుకుంటూ వెళ్ళే వారికి వాళ్ళు ఇలాగ ఫ్రీగా సర్వ్ చేస్తారనమాట. అది నాకైతే బాగా నచ్చింది అనమాట. సో ఫైనల్గా తినేసి, బేసిక్లీ నేను కొంచెం స్లో ఈటర్ అనమాట. సో అందరు తినేసినా ఇంకా నేను తింటూ కూర్చున్నాను. అలాగా తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ వెళ్తూ ఉంటే ఇలాగ మంచిగా పీకాక్ని చూసాను అనమాట. అండ్ చాలా రోజులు అయిపోయింది చూసి, మంచిగా అనిపించి తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ లింగం. ఇలాగ ఒక్కొక్క లింగం ఒకసారి బయట చూడండి గైస్, ఎంత బాగున్నాయంటే సీరియస్లీ అసలు ఎలాగా కట్టారబ్బా అని టెంపుల్స్ అనిపించింది. సో ఇది టెంపుల్, అక్కడ ఉన్నాం మనము. ఆ లొకేషన్ ఐకాన్ ఉంది కదా అక్కడ. ఇప్పటికైతే 6 కిలోమీటర్స్ వచ్చినాం అనమాట. సో గైస్ ఇప్పుడే నైరుతి లింగం చూసి వస్తున్నాం అనమాట. అది యాక్చువల్లీ 3ది. మొత్తం యాక్చువల్లీ పేరుకి 12 లింగాలు ఉన్నాయి, కానీ 8 లింగాలే అంటున్నారు అనమాట ఇక్కడ. మేబీ టెంపుల్స్ ఓన్లీ 8 లింగాలకే ఉన్నాయనుకుంటా. సో ఇప్పటికైతే 3ది అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉన్నాం, చూద్దాం. టైం వచ్చేసి 8:20. తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నాం అనమాట అక్కడ. సో తినడానికి ఇక్కడ కొంచెం సేపు బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ స్టార్ట్ అయినాం, వెళ్తూ ఉన్నాం. ఇంకా అంత ఎండకి నడుచుకుంటూ వెళ్తుంటే ఖాళీగా వెళ్ళలేమన్నమాట. ఏదో ఒకటి లోపల పడాల్సిందే మాకైతే. పడేసింది. టైం వచ్చేసి 9కి 5 మినిట్స్ ఉంది గైస్. అప్పుడే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి నాకైతే. ఫస్ట్ నా వికెటే డౌన్. ఫస్ట్ నేనే వచ్చి కూర్చున్నాను. ఇంకా వీళ్ళు నా కోసం కాళ్ళ స్టార్ట్ అయిపోతుంది అప్పుడే. ఆల్మోస్ట్ హాఫ్ వచ్చేసినాం గైస్. 7 కిలోమీటర్స్ ఆర్ డన్. అంతే కదా. అక్కడ అలసిపోయినాం గైస్. అక్కడ 9 తర్వాత కాసేపు కూర్చున్నాం కదా, ఒక 2 నిమిషాలు అక్కడే కూర్చున్నాం అనమాట. ఇంకా హోటల్ తొందరగా వెళ్ళండి, మళ్ళీ ఎక్కువ ఎండ అయిపోతే మళ్ళీ వెళ్ళలేరు, కష్టం అయిపోతుంది దర్శనంకి అని చెప్తే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం. టైమ్ ఈజ్ 9:20 గైస్. ఇంకా వెళ్తున్నాం, చూద్దాం గైస్. కనీసం ఒక 12కి అట్లా వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అంత లోపల రీచ్ అయితే బెటర్. అండ్ నేను చెప్పాను కదా ఒక్కొక్క రాశికి సంబంధించింది ఒక్కొక్క లింగం ఉంటుంది అని. బేసిక్లీ నా రాశి వచ్చేసి మకర రాశి అనమాట. సో అలాగా నా రాశికి సంబంధించిన లింగం వచ్చేసి ఈ టెంపుల్ అనమాట. డిహైడ్రేట్ అయినాం గైస్. స్టార్టెడ్ డిహైడ్రేషన్ స్టార్టెడ్. సో హెల్దీ. హాయ్ గైస్, మీకు ఒక చిన్న విషయం చెప్తామని. ఏంటంటే దయచేసి లగేజ్తో మాత్రం నచ్చద్దండి. లైట్గా పెట్టుకోండి గైస్. జస్ట్ నార్మల్ వాటర్ బాటిల్, స్నాక్స్ అట్లాంటివి పెట్టుకోండి తప్ప అసలు లగేజ్ మాత్రం నచ్చద్దండి.
ఎందుకంటే 14 కిలోమీటర్స్ కాబట్టి మనకుండే ఎనర్జీ సరిపోదు. ఇంకా మాలాగా బ్రేక్లు వేసుకుంటూ అక్కడక్కడ కూర్చొని రావాల్సి వస్తుంది అనమాట. చాలా కష్టం. సో ప్రికాషన్ అన్నట్టు. ఎస్. సో లిమిటెడ్గా పెట్టుకోండి. మేమైతే ఉండే లగేజ్ మొత్తం ఎత్తుకొచ్చామన్నమాట. సో అందుకు కష్టం అయిపోతుంది కొంచెం. బాబాయ్ ఇట్లా బాబాయ్ అంటుందండి. కిలోమీటర్స్ అబౌవ్ దాటి వస్తూ ఉన్నాం అనమాట. అలసిపోతున్నాం, సొలిసిపోతున్నాం. దగ్గర కనపడుతుంది కదా మా ఫేస్ లో మీకు అలసిపోయినట్టు. సో ఇంకా అంతగా మీకోసమే గైస్ అప్డేట్స్ ఇస్తూ కరెక్ట్. ఇంకొక 2.5 కిలోమీటర్స్ అలా ఉన్నాయి నడిచి వెళ్తే. టైం వచ్చేసి 11:10 అవుతుంది. 11:10 అవుతుంది. కొంచెం జోకా 11:10 అవుతుంది. సో కనీసం 12 లోపల వెళ్ళిపోతే అప్పటి నుంచి దర్శనం చేసుకుంటే కొంచెం బెటర్ మాకు. ఎందుకంటే మళ్ళీ మేము నైట్ బస్కి వెళ్ళిపోవాలన్నమాట మళ్ళీ. అందుకే చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాము. బాయ్. ఫుల్ ఎండ్ ఉంది అండ్ మేము ఎక్కడ వెళ్తున్నాం ఒకసారి చూపిస్తాను మీకు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అనమాట. అసలు ఎక్కడ అంత నీడ కూడా లేదు మాకు వెళ్ళడానికి. ఇంక ఇది ఉంటుంది కదా, సో దీని మీద కొంచెం చల్లగా ఉంటుందని ఇక్కడ నడుస్తాం అనమాట. అది చూడండి ఆ మేడం ఎట్లా వెళ్ళిపోతుందో. అదనమాట సిచ్యువేషను. మేము కొంచెం లేట్గా అంటే అరౌండ్ 6కి అలా స్టార్ట్ అయినందుకు ఇంకా ఫుల్ ఎండ కదా. మా పేద చూడండి ఎట్లా అయిపోయినాయో, కాళ్ళు కూడా మండిపోతున్నాయి అనమాట. సో అందుకే కొంచెం అర్లీగా స్టార్ట్ అయితే మార్నింగ్ లోపల మీరు వెళ్ళిపోతారు. అంటే ఎండ ఇట్లా ఎక్కువ అయ్యే లోపల వెళ్ళిపోతారు. సమ్మర్ కదా మాకు కొంచెం కష్టం ఎక్కువ అయిపోతారు. ఫైనల్లీ సో ఇది వచ్చేసి లాస్ట్ లింగం టెంపుల్ అనమాట. ఇది శివ రాశికి సంబంధించిన టెంపుల్. అందుకే ఎప్పుడెప్పుడు వస్తుంది ఇంకా ఫైనల్లీ వచ్చేసిందని చాలా ఎక్సైట్ అయితే అయిపోయాడు అనమాట. సో ఇంకా ఫైనల్లీ అలాగా దీపం అయితే పెట్టేసేసి లోపల దర్శనం చేసుకునేసి ఇంకా మేము కంప్లీట్ అయితే చేసేసాము. మళ్ళీ మేము సేమ్ గోపురం దగ్గరికి రావాలి. అదనమాట గైస్. అన్నగుర్తు కానీ చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్ అయితే. ఫుల్ ఎండ. మాకు ఎక్కడ అసలు కొంచెం అక్కడక్కడ చెట్లు ఉంటాయి కదా, ఆ నీడ తప్ప ఇంకా వేరే నీడ లేనే లేదు. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ వస్తున్నాయి. మొత్తం మనకు 4 క్రాస్ రోడ్ ఉంటుంది కదా, అది ఉంటుంది. సినిమా కనబడుతుంది. దేవుడు అప్పుడే కనబడుతున్నాడు. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. దయచేసి మీరు వచ్చే వాళ్ళు ఉంటే అర్లీ మార్నింగ్ 3 కన్నా స్టార్ట్ అయిపోండి, 4 కన్నా స్టార్ట్ అయిపోండి. కానీ అస్సలు లేట్గా మాత్రం స్టార్ట్ అవ్వద్దు. సమ్మర్లో అయితే అస్సలు రాలేరు. సో అదనమాట. సో ఇంకా మాకేం చేయాలో తెలియక అలా కూర్చున్నాం కాసేపు. నిమ్మకాయ చూడ చదువుదామని కూర్చున్నాం అనమాట. సో అది అంకుల్ చేస్తున్నాడు. అక్కడ కొంచెం చల్లగా ఉందని ఇక్కడ కాసేపు అలా పెట్టుకొని రిలాక్సేషన్ కోసం ఉన్నామన్నమాట. అంతే. ఇంక ఇక్కడ నుంచి 20 మినిట్స్ అంటున్నారు, మాకైతే హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ లెక్క రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ దేవుని చూసేసేయాలి. అది మా ప్లాన్. ఫైనల్లీ మాకు రాజగోపురం కనబడింది గైస్. ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికి వచ్చేసినాము. సో టైం 12:25. సో చూపిస్తాం మీకు కూడా. సో గైస్ ఇంకా దర్శనం స్టార్ట్ అవుతున్నాం.
కనపడదేమో చెప్పులు వదిలేయాలన్నట్టు. అక్కడ పక్కనే మనకి ఇట్లా రాగానే రైట్ సైడ్ లోనే ఫ్రీది చెప్పల్ స్టాండ్ ఉంటుంది. సో అక్కడ వదిలేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతాం. టైం వచ్చేసి 12:48 అవుతుంది. కనపడుతుంది 12:50 అవుతుంది ఏమో. యావరేజ్గా 3 hours అంటున్నారు. చూడాలి ఎంత టైంలో బయటకు వస్తాము. సో మా చెప్పల్స్ అయితే అక్కడ పెట్టేశాము. అండ్ లగేజ్ కూడా అక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. బట్ ఎందుకో ఇంకా మొబైల్స్ అన్నీ అక్కడే పెట్టిపోవడం సేఫ్ కాదు అని అనిపించింది. అట్లని మీరు పెట్టకూడదని కాదు, జస్ట్ మేమైతే ఇంకా ఎందుకులే లోపల తీసుకెళ్తాం. అండ్ లోపల కూడా కొంచెం వరకు అంటే మొత్తం ఫోన్ అయితే ఫుల్ అలా ఉంది, కానీ టెంపుల్స్ లోపల అయితే తీయకూడదు. సో ఇలాగ బయట అంతా కూడా కొంచెం బాగుంటుంది కదా, మీకు చూపిద్దాము, ఇంకా మొబైల్స్ తీసుకెళ్ళడం బెటర్ అని మేము లగేజ్తో పాటే తీసుకెళ్ళిపోయాం అనమాట. టెంపుల్ లోపల వచ్చేసి ఇలా ఉంది మొత్తము. అండ్ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ టెంపుల్ అయిపోయినాక దర్శనానికి వెళ్ళే రూట్ వచ్చేసి అదే ఆ చిన్న వేలో వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అండ్ మనకు మెయిన్ దర్శనంకి అక్కడ రూట్ చూపించా కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. బేసిక్లీ ఫోన్ అయితే అలో ఉంటుంది, బట్ ఎక్కడ మనకు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయడానికి అలో అయితే ఉండదు, బట్ తీసుకెళ్ళచ్చు నో ప్రాబ్లం. అండ్ దాని తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ శివుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత పక్కన అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. సో లోపల ఇద్దరిని దర్శనం చేసేసుకునేసి ఇంకా మేము కాసేపు అక్కడ కూర్చొనేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. ఇప్పుడు దర్శనం అయిపోయింది గైస్. 2 hours 1.5 hour పట్టింది దర్శనంకి. ఎక్కడ చూసినా క్యూ. ఫస్ట్ స్వామి 1.5 hour పట్టింది. మళ్ళీ అమ్మవారి దగ్గర కూడా ఫుల్ క్యూ, మళ్ళీ ప్రసాదం దగ్గర కూడా ఫుల్ క్యూ. సో చూపిస్తాను. కాదు, ఫస్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గర ఇది ప్రసాదం పెట్టారనమాట. వాళ్ళు తినేసినారు, నేను నీకు చూపించాలని తీసుకొచ్చి చూపిస్తాను. ఇది తర్వాత పులిహోర, ఇంకోటి స్వీట్. సో ఇది వచ్చేసి ఒక్కొక్క 10 rupees. పులిహోర కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది. దానికి కూడా పెద్ద క్యూ, మళ్ళీ దానికోసం వెయిట్ చేసి తీసుకొని రావాల్సి వచ్చింది అనమాట. సో ఇంకా మేము తినేసేసి కాసేపు ఇక్కడే కూర్చొనేసి బయటకు వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోతాం. సో ఇది వచ్చేసి మా అరుణాచలం ట్రిప్ అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఈ ట్రిప్లో చాలా అంటే చాలా నేర్చుకున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.